మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా వెంకటేష్ గారు, ఎనీ క్రాప్ డ్యామేజ్ భయ్యా అన్న ఎవరి కలకడ వీకోట ఈ ప్రాంతంలో వర్షం బాగా పడుతుంది. మదనపల్లి అయితే వర్షం పట్టణంలో ఆరంభమైంది కానీ పెద్దగా తర్వాత పడలేదు. గురంపూడ కూడా వర్షం బాగానే కురిసింది, మొరుగుచూరు చిరుజులు మాత్రమే. ఇంకా పంట నష్టం అంటారా, అరటి తోటలు బొప్పాయి తోటలు ఫోటోలు వీడియోలు వచ్చాయన్న, టమోటాలు ఎక్కడ రాలేదు. ఏదైనా వర్షాలు మొత్తం 7 రోజులు ఇప్పుడు 3 రోజులు ఇంకా 4 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి, మరి చూడాలి. శుభరాత్రి అన్న మధు గారు, మీకు కూడా అన్న. ఇక సర్వర్ స్టోర్ CMR ప్లాంటేషన్ డన్ నో రేట్స్ ఇన్ సీజన్ 10 years of experience when they do plantation that time no rates. Govinda, no, I am sorry to agree with this type of sentiment because నేను ఇలాంటి వాటిని నమ్మను. అన్నా కలకడ ఏరియా హెవీ రైన్, నిజమే శాఖర్ గారు. గురంకొండ టాప్ రేట్ 220. బిగ్ బాస్ వాట్ ఈజ్ డిఫరెంట్? ఇవాళ గురంకొండలో దిగుమతి భారీగా వచ్చింది, దానివల్లే గురంకొండ మార్కెట్లో ఇవాళ ధర తగ్గింది. నిన్న టాప్ అండ్ టాప్ 250, ఇవాళ 220. అన్నా కోలార్ దెనంకా మండీలు టమోటా రేట్స్. నాటి టమోటా 250, సీడ్ 240, ఆంధ్ర టమోటా 220 15 kg బ్రో. విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ అన్న. కోలార్ ధరలు గురించి మీరు అప్డేట్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యు ఆర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎంటర్టైన్మెంట్. దనకొండ నరసింహారెడ్డి గారు నిన్నటి శివగోవింద షార్ట్ గురించి కామెంట్ పెట్టారు. ఇక బాబు గారు, గుడ్ ఈవినింగ్ సయ్యద్ భాయ్. గుడ్ ఈవినింగ్ అన్న. హెవీ రైన్ ఇన్ దొడ్డబల్లాపూర్, బెంగళూరు రూరల్ డిస్టిక్. దెన్ వై ఎంపీఎల్ ఓన్లీ 250 టాప్? కోలార్లో వాళ్ళ చిన్న బాస్ 250 వెళ్ళింది, మరి మదనపల్లి ఎందుకు 250 పెద్ద బాస్ వెళ్ళిందని చెప్పి మాట ధరలు మారుతూ ఉంటాయన్న. ఇంకో అన్నదాన్ని కామెంట్ పెట్టారు, కోలార్ ఈజ్ ఆల్ టైమ్ బెస్ట్ మార్కెట్ అని. ఎస్, అక్కడ దేశ నలుమూలకు ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు దాని తగ్గట్టు క్వాలిటీలు కోలార్ మాట వస్తుంటాయి కాబట్టి టాప్ క్వాలిటీలు ఎక్స్పోర్ట్ క్వాలిటీలు ఇప్పుడు అక్కడ ధర ఎక్కువగా ఉంటుంది. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, నేను ఒక షార్ట్ వీడియో చూశాను, శివగోవింద అన్నగారి వీరబ్రహ్మేంద్ర స్వామి చెందింది. అందులో ఒక చరణం ఉంది, బంగారమే కంటికి ఎగుబడక మాయమై ఇత్తడికి ఆధిక్యం వచ్చేనని అని. దానికి రెడ్డి గారు కామెంట్ పెట్టారు, ఇంకా కొన్ని ఏళ్ళకు బంగారం కొనుక్కునే పరిస్థితుల్లో ప్రజలు ఉండరు. బంగారం ఒకసారిగా భారీ స్థాయికి వెళ్ళిందన్న. 94,000 24 క్యారెట్లు, 92,000 22 క్యారెట్లు. గుడ్ మార్నింగ్ అన్న, అందరూ బాగుండాలి. హ్యాపీ గుడ్ ఫ్రైడే. థ్యాంక్ యూ మధు గారు. ఇక పునీత్ గారు, జూలైలో 400 నుంచి 625 kg బాక్స్, అది 15 days మాత్రమే. టమోటా భవిష్యత్తు ఇదే. టమోటా ధరలు ఎవరు నిర్ణయించలేము, ఎప్పుడేమవుతుంది ఎవరు చెప్పలేము. ఇది కేవలం మీ యొక్క అంచనా మాత్రమే. హాయ్ అన్న, నెక్స్ట్ మంత్ టమోటా రేట్ 24 kg బాక్స్ 200 నుంచి 300 ఓన్లీ అన్న. టెల్ మీ అన్న, మై గెస్ అన్న, దిస్ ఇయర్ నో సీజన్ అన్న. టమోటా రేట్లు మే నెలలో 200 నుంచి 300 రూపాయలు మాత్రం పెద్ద బాక్స్లో వెళ్ళే అవకాశం ఉంది. ఇది నా అంచనా చదువులు కామెంట్ పెట్టారు. చూద్దామన్నా, మీ అంచనా మీరు వేశారు. కోటి ఆశలతో, లక్షల పెట్టుబడితో ఫిబ్రవరి మాసంలో ఎకరాలు ప్లాంటేషన్ చేశారు. టమోటా ఈసారి అమ్ముతుందని చెప్పి, కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే, వెళుతున్న ధరలు చూస్తుంటే భయమేస్తుంది అన్నదాతలందరికీ. బట్ దేవుడు గొప్పవాడు, చూద్దాం. గ్రేట్ పర్సన్ అద్భుత గారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, అగ్రికల్చర్ NF 5053 గారు, రైన్ పడాలి ఫుల్గా రాయలసీమ బెల్ట్లో. అందరూ టమోటానే నాటితే రేట్స్ ఎక్కడ వస్తాయి? అదర్ క్రాప్స్ మీద పోవాలి. మంజునాథ్ గారు, ఇక ఏం పోవడానికి అవకాశం లేదన్నా, నెక్స్ట్ అంతే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అందరూ అన్న శ్రీరామ గారు, అన్న యు నో వెరీ వెల్ అబౌట్ ఇండియన్ హిస్టరీ, వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? మై క్వాలిఫికేషన్ ఈజ్ ఓన్లీ +2, బట్ మై యంగర్ ఏజ్ ఐ హ్యావ్ రీడింగ్ మెనీ బుక్స్. గతంలో నేను చాలా పుస్తకాలు చదివేవాడిని, చదువుతూనే భోజనం కూడా చేసేవాడిని. ఇప్పుడు కాలంతో పాటు నేను కూడా పుస్తకాలు చదవడం మానేశాను. ఇంట్లో ఇప్పుడు కూడా 3 పుస్తకాలు ఉన్నాయి.
రాబూరి భరద్వాజ గారి రాళ్ళు రూపాయల పుస్తకం తెచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 6 మాసాలైంది. ఇంతవరకు పేజీ కూడా దొరకలేదు. పుస్తకం పఠనం చాలా మంచి అలవాటు. బుక్ రీడింగ్ ఈజ్ ద బెస్ట్ హ్యాబిట్ హ్యూమన్ లైఫ్. ఇక రాజశేఖర్ గారు, ఇప్పుడిప్పుడే ఇలా రేట్స్ ఉంటే రాబోయే రోజులు ఫిబ్రవరి నాటిన కాయలు వస్తే ఏంటి పరిస్థితి? ఏది ఏమైనా కాస్త గుండె ధైర్యం చేసుకుని ఉండండి ఫార్మర్స్. ఇంకోటి, రేట్స్ పెరిగితే అందరూ ధర్నా చేస్తారు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు కనిపించలేదా? ఈసారి రేట్స్ పెరిగితే ధర్నా చేస్తే రైతుల చేతుల్లో దెబ్బలు తింటారు గ్యారంటీగా. ఏదేమైనా జూలై ఎక్స్పెక్ట్ రేట్స్ 5 అనుకుంటా ఉన్నాను. నిన్న వర్షానికి లేత మొలకలు చాలా దెబ్బతిన్నాయి. వర్షమే నిర్ణయిస్తుంది రేట్స్. దీనికి శ్రీనివాసులు గారు ఒక సుదీర్ఘమైన రిప్లై ఇచ్చారు. వారు, నిజమేనన్నా, ఫిబ్రవరి నెలలో నాటిండే తోటలు ఖచ్చితంగా బాక్సులు అనేవి దొరకవు. మార్కెట్లో రేట్లు దేవుడు ఎరుక, కానీ బాక్సులు మాత్రం దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక ఊర్లో ముందు ఒక రైతు 2 రైతులు ఆడుతూ ఉంటే ఇప్పుడు సుమారు అంటే ఒక ఊరిలో 25 మంది రైతులు తక్కువ లేకుండా టమోటా నాటారు. ఆంధ్ర కర్ణాటక బార్డర్ అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటే మార్కెట్లో యజమానులు మాత్రమే మనకు బాక్సులు ఇస్తారు. కానీ అన్నగారు అదేవిధంగా రైతులకు రేట్లు పెడితే గవర్నమెంట్ వాళ్ళు ధర్నా చేస్తారు, వ్యాపారస్తులు ధర్నా చేస్తారు, కొనేవాళ్ళు ధర్నా చేస్తారు. అదే మన రైతులు ఈరోజు ఇన్ని అవస్థలు పడుతుంటే ఒక్క రాజకీయ నాయకుడు కానీ టమోటా గురించి మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఇది మన రైతుల మీద గవర్నమెంట్ వాళ్ళకి ఉన్న ప్రేమ. అదే ఎలక్షన్ టైంలో మేము రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని వాగ్దానాలు ఇస్తారే. ఇప్పుడు మన రైతుల గురించి పట్టించుకునే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నేను రైతులతో కూడా గవర్నమెంట్ వాళ్ళు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మనం కూడా తెలుసుకోవాలన్న మంది కూడా తప్పుంది. ఎందుకంటే నాకు 1 ఎకరాకి నాటే ఖర్చు 2 లక్షలు పోను 50,000 రూపాయలు 50 లక్షల రూపాయలు టమోటాలు మిగిలితే మనం ఈ ఖర్చులు పెట్టి దానికి కలుపుకొని నాకు 5 లక్షలు మిగిలింది. 1 ఎకరా అని మనమే డబ్బా కొట్టుకుంటాం. అదేవిధంగా ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదా ఈ గవర్నమెంట్ చేసే వాళ్ళలో చిన్న పెద్దల వారింట్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళ తాపి మనమే కలుద్దాం. మీ చిన్నోడికి ఎంత సాలరీ? మీ చిన్నోడికి 1 లక్ష రూపాయలు వస్తూ ఉందా? నెలకు నాకే 4 ఎకరాలు టమోటా ఉంటే ఇప్పుడు 20 లక్షలు వచ్చేసిందప్ప. మనమే రెచ్చగొడుతున్నాము. 5 లక్షలు వచ్చింది, 10 లక్షలు, 20 లక్షలు అని చెప్పి అలా చెప్పడం వల్ల అందరూ కూడా టమాటాని నాటుతున్నాము. 10 రూపాయలు సంపాదించి 20 రూపాయల గొప్పలు చెప్పుకుంటున్నాం. ఒక రకంగా మనమే టమోటా పంటను అందరినీ వేసేలా మనమే వాళ్ళని రెచ్చగొడుతున్నాము. వేరే పంట మీద దృష్టి పెట్టే విధంగా ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ టమోటా చెత్త చేసి అందులో పడేది వాస్తవమే. ఒక గ్రామంలో ఎంత భూమి ఉంటే దాంట్లో 50% టమోటాలే ఉన్నాయి, వేరే పనులు 50% మాత్రం ఉన్నాయి. అట్లా ప్రతి గ్రామంలో ఎంత భూమి ఉంటే అంత భూమిలో 50% టమోటా నాటుకుంటూ పోతే రేట్లు ఎలా వస్తాయి? మనకు బాక్సులు ఎక్కడ దొరుకుతాయి? మనం బాగుపడేటట్లు దాన్ని 50% నాటించే కారణం ముందు పంప్స్ చేయండి, రైతులు కాదు. ఇంకా దీనికోసం మనం ఆలోచించి లేని కాయలు తెచ్చుకునేది ఒకటి అవుతుంది, కానీ వచ్చిపోయేది ఏమీ లేదు. దీనికి అలవాటు పడిపోయి మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకెట్లా బతకాలి, ఎట్లా మెగని ఆలోచించాలి. కానీ ఈ టమోటా మనం చేస్తుంది అనేది మాత్రం మర్చిపోతుంది. ఎందుకంటే దేశం పైన అన్ని రాష్ట్రాల్లోనూ అంత లెక్క ఉంది. ఇది మాత్రం వాస్తవం. ఈ నెల వస్తుంది, రేపు రేట్లు వస్తాయి, వచ్చే రేట్లు వస్తాయని, ఇప్పటికి రేట్లు వస్తాయని పేపర్ వేసేది నిలుపలేదు, నాటేది నిలుపలేదు. కానీ ఇప్పుడు రేట్లు వస్తాయి అనేది ఆ దేవునికి ఎరుక. విపత్తు జరిగితే తప్ప రేట్లు మాత్రం ఖచ్చితంగా రావన్న ఇది మాత్రం వాస్తవం. మొత్తం మీద చాలా సుదీర్ఘమైన కామెంట్ పెట్టారు. ఆయన ఒకటే చెబుతున్నారు, మనమే 10 రూపాయలు సంపాదించి 20 రూపాయలు సంపాదించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నాము. టమోటా పంట మీ వాడికి సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలకు జీతం ఎంత 2 లక్షలు 3 లక్షలు అంటే నేను టమోటా తోటలో 1 నెలకు 6 లక్షలు సంపాదిస్తామని చెప్పి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తున్నాము. ఒక రకంగా పరోక్షంగా మనమే అందరినీ టమోటా పంట పుసిగొలుపుతున్నాము. వేరే పంట దృష్టి పెట్టడం లేదు. ఏదేమైనా ఒక గ్రామంలో 100% భూమి ఉంటే 50% మొత్తం టమాటాలు వేస్తే ధరలు ఎలా వస్తాయి, రేట్లు ఎలా దొరుకుతాయి? ఏదైనా ప్రకృతి విపత్తు జరిగితే తప్ప టమోటాలకు ధర రాదన్నది అన్నదాత అభిప్రాయం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. చివరిగా ప్రియమ్మాచారి గారి కామెంట్తో ఈ కార్యక్రమం సమాప్తం. జై శ్రీ గోవిందమాంబ సమేత వీర బ్రహ్మంగారి పాదపద్మములకు 100 సహస్ర సాష్టాంగ ప్రణామములు.